డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం తరుణ్ గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పుడు చాలా వరకు కూడా సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాగే ఒక్కసారి రెజిన్ ఆర్ట్ ఎవరెవరికి బాగా సెట్ అవుతుంది, ఎవరు నేర్చుకుంటే ఇది వాళ్ళకి ఇంకా బిజినెస్ పరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ని పెంచుకోవడానికి ఇది వర్కౌట్ అవుతుందంటారు? ఎస్, ట్రూ అండి, వర్కౌట్ అవుతుంది. అసలు సమ్మర్ అంటేనే చాలామంది డిఫరెంట్ కోర్సులు జాయిన్ అయ్యి కొత్తగా ట్రై చేసి కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు. సో కొత్తగా మీరు ఏదైనా నేర్చుకోవాలంటే రెజిన్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ సజెషన్ ఇది. ఎందుకంటే లైక్ రెజిన్ ఆర్ట్ ఒక ఆర్ట్సే కాకుండా, ఒక ప్రోడక్ట్స్ మేకింగే కాకుండా అట్ ద సేమ్ టైం మీకు ఇన్కమ్ జనరేట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో దీనికి స్పెసిఫిక్గా వీళ్ళు నేర్చుకుంటేనే అన్నది ఉండదు. సో నాన్ ఆర్టిస్టిక్ వాళ్ళు కూడా, అంటే మీరు ఒక ఆర్టిస్ట్ కాకపోయినా, మీకు అసలు ఆర్ట్స్ గురించి తెలియకపోయినా వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేసి మీరు బిజినెస్గా మార్చుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అనమాట. మీరు ఉత్తిగా నేర్చుకుంటారా లేకపోతే బిజినెస్ కోసంగా. సో దీంట్లో చాలామంది ఎవరు జాయిన్ అవుతారంటే ఈ సమ్మర్ సీజన్స్లో సూటబుల్ అయ్యేది హోమ్ మేకర్స్ అండి ఫస్ట్. సో వాళ్ళకి చాలా వరకు ఖాళీగా ఉంటారు, ప్లస్ పిల్లలు ఇప్పుడు స్కూల్స్ లేవు కదా, సో ఇంకా బోరింగ్ అనిపిస్తుంది. సో ఆ బోరింగ్ టైంలో వాళ్ళు ఈ రెజిన్ ఆర్ట్ కనుక నేర్చుకుంటే వాళ్ళకి టైం అలా గడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్కమ్ సోర్స్గా కూడా జనరేట్ చేసుకోవచ్చు, అంటే ఒక బిజినెస్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు అన్ఎంప్లాయ్మెంట్, ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఎవరైతే లైక్ ఇండివిజువల్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, లేకపోతే జస్ట్ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేకుండా బిజినెస్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బిజినెస్ అనమాట. సో వాళ్ళకు కూడా మీకు అంత స్ట్రెస్ ఉండదండి. కంపేర్ టు వేరే బిజినెస్లో మీకు చాలా హడావుడి ఉంటుంది, బట్ రెజిన్ ఆర్ట్కి అంత ఉండదు మనకి. సో మీరు మంచిగా టైంపాస్గా చేసుకుంటూ అమౌంట్ని సంపాదించుకోవచ్చు. అండ్ సీజనల్ బిజినెస్ అండి. సీజనల్ బిజినెస్ అంటే మీకు మేకప్ ఆర్టిస్ట్ కానీ, ఫోటోగ్రాఫర్స్కి కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ సీజన్ వరకే వాళ్ళ బిజినెస్ క్లిక్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మొత్తం ఖాళీగా ఉంటారు. సో ఆ ఖాళీగా ఉన్న టైంలో ఈ బిజినెస్ మీరు నేర్చుకొని స్టార్ట్ చేస్తే మీకు ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పార్ట్ టైం అండి. సో పార్ట్ టైం అంటే మీరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, మీకు ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ 8 hours వర్క్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఖాళీగా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే బోరింగ్గా ఫీల్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో రోజుకి ఒక 2 to 3 hours మీరు టైం స్పెండ్ చేస్తే మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే అసలు మీరు చాలా వర్క్ చేసి వస్తారు. సో ఈ ఆర్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్కి మీరు చాలా రిలాక్స్డ్ అయిపోతారు, చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే కంటిన్యూస్గా మొబైల్స్ వాడతారండి. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ మొబైల్ యూజ్ చేసే కన్నా ఒక ఆర్ట్ నేర్చుకొని అది మీరు ఇన్కమ్ సోర్స్గా మార్చుకుంటే చాలా బెస్ట్. సో చాలామందికి ఈ సమ్మర్ సీజన్లోనే ఖాళీ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే వెకేషన్స్కి వెళ్తారు, లేకపోతే ఆడుకోవడం ఇలా జరుగుతుంది. సో ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకుంటే వన్ సమ్మర్ అండి, ఒక్కసారి నేర్చుకుంటే మీకు నాలెడ్జ్ ఎటు పోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో కాబట్టి జస్ట్ వన్ టైం మీరు కాన్సన్ట్రేషన్తో ఇది నేర్చుకోండి. మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఓన్ ప్రోడక్ట్స్ మీరే మేక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్టింగ్ ఇవ్వచ్చు. లిటరల్లీ అది ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందో. లైక్ నేను ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో దే టోల్డ్ మీ ఈ సెంటెన్స్ అన్నది. దే ఫీల్ మోస్ట్ హ్యాపీ, చాలా సాటిస్ఫై అవుతారు. వాళ్ళ హ్యాండ్స్తో మేకింగ్ చేసి వాళ్ళ లవ్డ్ పర్సన్స్కి ఆ ప్రోడక్ట్ ఇస్తూ ఉంటే ఇట్ ఈస్ రియల్లీ చాలా బాగుంటుంది. సో అలా మీరు కూడా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు స్టూడెంట్స్ అండి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, అసలు ఇది వాళ్ళకి ద బెస్ట్ టైం అనమాట. చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మెయిన్గా ఇన్స్టా రీల్స్ అని చెప్పేసి యూట్యూబ్ అవి ఇవి చూస్తారు, లేకపోతే గేమ్స్ ఆడుకోవడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా రావచ్చు. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ పేరెంట్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ ఎంకరేజ్ చేయండి టు కమ్ ఇన్ టు ఆర్ట్స్.
ఆర్ట్స్ అంటే జనరల్గా పెయింటింగ్, లేకపోతే ఆయిల్ పెయింటింగ్, పేస్టల్స్ పెయింటింగ్ అవన్నీ కామన్ అండి. రెజిన్ ఆర్ట్ ఈజ్ ఎ లైవ్ ప్రోడక్ట్ వీ డూ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్. అది లైఫ్ లాంగ్ ఉంటుంది, చాలా గ్లాసీగా చాలా బాగుంటుంది. మీరు చేసినా కూడా అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో స్టూడెంట్స్కి కూడా ఇది ఒక బెస్ట్ అని చెప్పచ్చు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ వైజ్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇన్కేస్ చిన్న ఏజ్లోనే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకుంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా మంచిగా ఈ కోర్సు నేర్చుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ ఏంటంటే మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి 2 డే క్లాసెస్ ఉంటుంది, మనకి ఫుల్ కోర్స్ ఉంటుంది. సో సమ్మర్ సీజన్ మ్యాక్సిమం ఖాళీయే ఉంటుంది కాబట్టి వాట్ ఐ ప్రిఫర్ ఈస్ గో విత్ ఫుల్ కోర్స్ అండి. ఫుల్ కోర్స్లో అయితే మీరు ఇన్డెప్త్గా అన్ని ప్రోడక్ట్స్ నేర్చుకుంటారు, మేకింగ్స్ ఎలా చేయాలి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ వచ్చి నేర్చుకోవాలండి. మనకి ఇది 4 to 5 days క్లాస్ ఉంటుంది. అండ్ డైలీ మనకి 6 to 7 hours ఈ కోర్సు జరుగుతుంది అనమాట. సో మీకు ఏది కంఫర్ట్ అవుతే ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ మీరు జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కమింగ్ టు 2 day క్లాస్, 2 day క్లాస్లో కూడా మీరు ఆల్మోస్ట్ 60 to 70% నేర్చుకుంటారు. సో అదేంటంటే జస్ట్ ఫర్ 2 days అనమాట. మీకు డైలీ 3 to 4 hours క్లాస్ ఉంటుంది. సో లైక్ మీకు టైం ఎలా అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి మీరు కోర్స్ ఎంచుకోండి. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్, ఇప్పుడు ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎవరెవరికి యూజ్ అవుతుంది ఈ సమ్మర్ క్యాంప్, ఈ రెజిన్ ఆర్ట్ అనేది మీకు చెప్పాను. సో దాని తగ్గట్టు మీరు కూడా ఆలోచించి ఈ సమ్మర్లో మీరు ఒక కొత్త ఇన్నోవేషన్గా ఒకటి నేర్చుకొని లైక్ యూ ఎక్స్ప్లోర్ ఇట్. సో మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ఈ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? సో మనకి 2 day క్లాస్ అయితే కనుక హైదరాబాద్లో అండి. ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్లైన్, మీరు లైవ్గా వచ్చి నేర్చుకోవచ్చు. అదైతే కనుక June 1st and 2nd ఉన్నది. సో బంజారా హిల్స్లో కానీ లేకపోతే మాదాపూర్లో కానీ క్లాసెస్ జరగడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఫుల్ కోర్స్ 3, 4, 5, 6 ఉంటుందండి. సో అది కూడా మీ చాయిస్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము సర్టిఫికేషన్ ఇస్తాము, అట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫుడ్ అవి కూడా మేమే చూసుకుంటాము. జస్ట్ మీరు రిజిస్టర్ అయ్యి మీకు కేవలం ఇంట్రెస్ట్ ఉండి, ఆ ఒక్క పాయింట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రిజిస్టర్ అవ్వండి. కంప్లీట్ A to Z అని మేమే టేక్ కేర్ చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.